డోనార్స్ ప్రివిలేజ్ పేరుతో నకిలీ టికెట్ల విక్రయం జరుగుతుంది. డోనార్ రిఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వచ్చాడు హైదరాబాద్కు చెందిన ఎం ఉపేంద్ర. వైకుంఠం 1లో ఉపేందర్ టికెట్లు స్కాన్ కాలేదు. డోనార్ సెల్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని వైకుంఠం 1 సిబ్బంది సూచించారు. డోనార్ సెల్లో ఉపేందర్కు ఇచ్చిన టికెట్లు నకిలీగా గుర్తించారు. 3 టికెట్లకు 21,000 వసూలు చేశారు. హైదరాబాద్కు చెందిన నళినీకాంత్ సతీష్. ఇక 29వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. డోనర్స్ ప్రివిలేజ్ పేరుతో నకిలీ టికెట్ల విక్రయం జరుగుతుంది. డోనార్ రిఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వచ్చాడు హైదరాబాద్ చెందిన ఎం ఉపేందర్. ఇక టికెట్లు నకిలీగా గుర్తించి తిరుమలలో కేసు నమోదు చేశారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? తిరుమలలో డోనార్ ప్రివిలేజ్ కి సంబంధించిన టికెట్లను కూడా ఈ రోజు నకిలీ టికెట్లుగా గుర్తించి వైకుంఠం వ్యూ కాంప్లెక్స్ లో 2 రోజుల ముందు పట్టుకోవడం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చారు. డోనార్ సెల్ సంబంధించిన టికెట్లు తీసుకొని 29వ తారీఖు ఇక్కడ స్కానింగ్ కాకపోవడంతో ఆ టికెట్ల మీద అనుమానం వచ్చి డోనార్ దగ్గర వివరాలు సేకరించాలని కూడా వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని విచారించగా, ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళని విచారించగా అవన్నీ కూడా పూర్తిగా నకిలీ టికెట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి దాదాపు ఈ భక్తుల దగ్గర నుంచి 3 టికెట్లకి 21,000 రూపాయలకు పైగా హైదరాబాద్ కి చెందిన నళినీకాంత్ సతీష్ అనేసి ఇద్దరి దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా కూడా వాళ్ళ దగ్గర సమాచారం సేకరించడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్న తిరుమలలో అనేక రకాల స్కాములు, టికెట్లు నకిలీగా గుర్తించి వాటిని పట్టుకోవడం జరిగింది. తాజాగా ఈ డోనార్కి సంబంధించిన ప్రివిలేజ్ దర్శనాలను కూడా ఇలా నకిలీ టికెట్లు విక్రయించి అధిక డబ్బులు కూడా వసూలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళ దగ్గర కూడా పూర్తిగా విచారణ చేసి వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కేసు నమోదు చేసేదానికి తిరుపతి 2 టౌన్ పోలీసులు 1 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద త్వరలోనే పూర్తిగా విచారించిన అనంతరం ఎవరైతే బాధితులు దళారీస్తున్నారో వాళ్ళందరూ కూడా పట్టుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.